అరే కిక్కు, చాలా రాత్రి అయిపోయిందిరా. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, కానీ ఒక భయంకరమైన గురక శబ్దం వస్తుందేంటి? అరే కిక్కు, నాకు కూడా వినిపిస్తుందిరా. ఏంట్రా ఇంత క్రీపీగా ఉంది? అరే సించాన్, అక్కడ చూడండి, ఆ బేతాళుడు అలాగే ఉంటాడేమో. నల్లగా ఒక స్కల్ మాస్క్ వేసుకుని ఉన్నాడు. వాడే అనుకుంటారా బేతాళుడు. సరే వాడి దగ్గరికి వెళ్దాం పదండ్రా. అరే సించాన్, ఒక్కసారి నువ్వు పిలువరా, నాకు భయంగా ఉంది. రే కిక్కు, నాది కూడా ఇదే పరిస్థితిరా. సర్లే ఉండు, పిలుస్తాను. అరే బేతాళుడా, రే బేతాళుడా. ఎవర్రా నన్న లేపింది? ఎన్నో ఏళ్ళ నుంచి పడుకున్నాను. నాకు నిద్ర అంటే ఎంత ఇష్టం. మీరందరూ నన్ను లేపుతారా? మిమ్మల్ని అరే బేతాళుడా, నీతో మేము ఫైట్ చేయడానికి వచ్చాంరా. లెగరా, ఈ రోజు నీ అంతు చూడాలరా. లెగరా. నన్ను మీరు రెచ్చగొడుతున్నారా? ఉండండిరా, మీ పని చెప్తాను. అరే ఏంట్రా, ఆడు అలా పైనుంచి ఎగిరి అలా పడ్డాడు. సించాన్ గడు దెబ్బకి ఎగిరిపోయాడు. అరే నా మీదకి వస్తున్నాడేంట్రా? అమ్మని, ఈడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఈయన్ని ఎలా అంతం చేయాలి ఇప్పుడు మనం? అరే అందరూ లెగండ్రా, ఇప్పుడు నా మీదకి అటాక్ వస్తున్నాడు. ఓ వచ్చాడు, గాల్లో ఉన్నాడేంటాడు. అరే నన్ను కూడా కొడుతున్నాడు రా. సరే, వీడితో ఎలా ఫైట్ చేయాలో నాకు అర్థమైంది. సించాన్, నువ్వు కాలు పట్టుకో. అరే డాన్, నువ్వు తల పట్టుకో. నేను ఎగిరి వాడి పొట్ట మీద తన్నుతా ఉంటాను. అలాగే కిక్కు. నా కాళ్ళు పట్టుకోకుండా వదలండి. రే నా తల ఎందుకు పట్టుకుంటున్నారా? నేను ఏడిపించుకోలేకపోతున్నాను. దగ్గరికి వస్తున్నావేంట్రా? దగ్గరికి వస్తున్నావేంటి? నా మీదకి ఎక్కేవేంట్రా? నా మీదకి ఎక్కేవేంటి? ఎందుకురా నా పొట్ట మీద అలా కొడుతున్నావు? నా పొట్ట ఇరుగిపోతుందిరా. డాన్, తల లాగేరా. లాగేసాయంట్రా కిక్కు. సూపర్ చేసావరా డాన్. రే కిక్కు, ఇక్కడే పాడేసి వెళ్ళిపోదాం రా మనం ఫాస్ట్ గా. సరే రా సించాన్, పద ఫాస్ట్ గా వెళ్దాం. A few minutes later. అరే మనం శ్మశానంలోకి వచ్చేసాం రా. మనం ఇక్కడే తల పెట్టాలి. ఆ స్కల్ తీసి పెట్టండి రా కింద. అలాగే కిక్కు, పెడుతున్నాను రా. నన్ను విడుదల చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఎన్నో ఏళ్ల నుంచోని నేను ఈ స్కల్లోనే ఉండిపోయాను. మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీకేమైనా కోరికలు ఉంటే తీరుస్తాను. మీకేమైనా కోరికలు ఉన్నాయా? మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి. సరే, మీ కోరికలు ఏంటో మాకు చెప్పండి. ధన్యవాదాలు నన్ను విడిపించినందుకు. ఎన్నో ఏళ్ల నుంచి నేను ఇక్కడే పడున్నాను. ఈ బేతాళుడు వల్లే నేను ఇరుక్కుపోయాను. సరే, మీ కోరికలు ఏంటో చెప్పండి. ఫస్ట్ అయితే మాకు అంత చిక్కనంత నిధి కావాలి. దాంతో పాటు మా హిమావరి ఒకళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది, తనని కూడా విడిపించు. మర్చిపోయాను, షీరోను కూడా విడిపించు. ఇంకా మమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళని కూడా నువ్వు చంపాలి. వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను. ఒకడు పేరు వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఇంకోళ్ళు వచ్చేసి మాయ మంత్రాలు చేసే ఒక మాంత్రికుడు. సరేరా పిల్లలు, మీరు హాయిగా మీరు ఇంటికే వెళ్ళండి. అన్ని మంచి జరుగుతాయి. మీ కోరికలన్నీ తీరుస్తాను. థ్యాంక్ యూ గ్రానీ, మా కోరికలన్నీ తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ. అరే డాన్, సించాన్, మీరిద్దరు కూడా చెప్పండి రా. థ్యాంక్ యూ గ్రానీ, మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. అవును గ్రానీ, నువ్వు మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ నీకు. అరే పిల్లలు, మీరు చేసిన దానికన్నా ఏది ఎక్కువ కాదురా. థ్యాంక్ యూ. నేను ఇంకా వెళ్తున్నాను. నేను ఇంకా స్వర్గానికి వెళ్ళాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గ్రానీ. బాయ్ బాయ్ గ్రానీ. బాయ్ బాయ్ గ్రానీ. A few minutes later. అమ్మా, బంగ్లాకు వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన వాళ్ళందరినీ కాపాడుకుందాం పదండి. అరే ఇక్కడ ఎవరూ లేరేంటి? అన్ని లైట్లు ఆన్ అయి ఉన్నాయి. చూడ్డానికి కూడా మంచి ప్లేస్ లో తయారైపోయింది. హిమావరి ఎక్కడున్నావు? షీరో ఎక్కడున్నావు? నాకు తెలిసి గ్రానీ మొత్తం మనకన్నీ చేసి పెట్టేసినట్టుంది. అంటే షీరో ఇంకా హిమావరి ఇంటి దగ్గర ఉంటారు. సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇంకా మంత్రగాడు చచ్చిపోయి ఉంటాడు. తొందరగా ఇద్దరం వెళ్ళి చెక్ చేద్దాం రా. అవును రా కిక్కు, పదం ఇంటికి వెళ్దాం. A few minutes later. హిమావరి, షీరో ఇద్దరు ఇంటికి వచ్చేసారా? అక్కడ అసలు ఏం జరిగింది? అరే కిక్కు, గ్రానీ వచ్చి అందరినీ చంపేసిందిరా అక్కడ. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని ఇంకా ఆ మంత్రగాన్ని. వావ్, ఎంత మంచి పని చేసిందో గ్రానీ. గ్రానీ థ్యాంక్ యూ.
గాయ్స్ ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి సిరీస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.